నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రి మండలిలో చర్చించబోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చిస్తారని సమాచారం. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. అలాగే మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన ఫోకస్ పెడతారని సమాచారం. కేంద్ర బడ్జెట్లో మెట్రో విస్తరణకు నిధులు కేటాయించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్నాక ఆ వివరాలు కేంద్రానికి పంపితే నిధుల విడుదలపై నిర్ణయం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో కేబినెట్ భేటీలో మెట్రో టేక్ ఓవర్ పై కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. అలాగే నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అయితే బడ్జెట్ కేటాయింపులపై మంత్రివర్గంలో చర్చకు రాబోతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని ఊపు మీదున్న అధికార పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. కేబినెట్ మీటింగ్ లో పరిషత్ ఎన్నికలకు బాట వేస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా వెయిట్ చేసి చూడాలి.